చాలా కాలం క్రితం తమిళనాడులోని తిరుమళిసై అనే గ్రామంలో తిరుమళిసై ఆళ్వార్ అనే గొప్ప విష్ణుభక్తుడు ఉండేవాడు. ఈయన శ్రీమహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రం అంశతో జన్మించారు. ఆళ్వార్కు కణికണ്ണన్ అనే ప్రియమైన శిష్యుడు ఉండేవాడు. వీరిద్దరూ కలిసి కాంచీపురంలోని ఒక ఆలయంలో కొలువైయున్న శ్రీమహావిష్ణువును నిత్యం పూజిస్తూ కీర్తిస్తూ ఉండేవారు. ఒకసారి కాంచీపురం రాజు ఏదో కోరికతో కణికണ്ണన్ను పిలిచి, నన్ను పొగుడుతూ ఒక కీర్తన పాడితే నీకు బహుమతులు ఇస్తాను అని అడిగాడు. కణికಣ್ಣన్ వినయంగా, ప్రభూ, నేను కేవలం నారాయణుణ్ణి మాత్రమే కీర్తిస్తాను, మనుషులను పొగడను అని బదులిచ్చాడు. రాజుకు కోపం వచ్చి, అయితే నువ్వు వెంటనే కాంచీపురం నుండి వెళ్ళిపోవాలి అని ఆజ్ఞాపించాడు. గురువుగారైన ఆళ్వార్కు ఈ విషయం తెలిసింది. తన శిష్యుడికి అన్యాయం జరిగిందని, తన భక్తుడికి రక్షణ ఇవ్వలేని ఈ నగరంలో తాను కూడా ఉండకూడదని ఆళ్వార్ నిశ్చయించుకున్నారు. వెంటనే ఆయన దేవాలయానికి వెళ్లి శ్రీమహావిష్ణువును చూసి ఈ విధంగా ప్రార్థించారు. ఓ దేవా, నా శిష్యుడు కణికಣ್ಣన్ ఈ ఊరి నుండి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నువ్వు కూడా నీ ఆదిశేషుడి పడకను చుట్టేసి మమ్మల్ని అనుసరించి నా వెంటే నడువు. ఆళ్వార్ భక్తికి కట్టుబడిన దేవుడు వెంటనే తన పాము పడకను మడతపెట్టి, కొంచెము సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చేసుకున్నారా? థాంక్యూ. ఆళ్వార్ మరియు కణికണ്ണన్లతో కలిసి ఆలయం నుండి బయటకు వచ్చాడు. దేవుడు ఆలయం నుండి వెళ్ళిపోగానే కాంచీపురం మొత్తం భయంకరమైన చీకటితో నిండిపోయింది. రాజుకు ఏమి జరుగుతోందో అర్థం కాలేదు. రాజు భయపడి తన తప్పును తెలుసుకుని జరిగినదానికి క్షమాపణ అడగడానికి ఆళ్వార్ పాదాలపై పడ్డాడు. రాజు పశ్చాత్తాపాన్ని చూసిన ఆళ్వార్ మళ్లీ స్వామిని చూసి, ఓ దేవా, రాజు నిన్ను వేడుకుంటున్నాడు, నువ్వు తిరిగి ఆలయానికి వచ్చి తిరిగి పడుకోవచ్చు అని మరో కీర్తన పాడారు. ఆళ్వార్ కోరిక మేరకు స్వామి తిరిగి ఆలయానికి వచ్చి యథావిధిగా కొలువై ఉన్నారు. అప్పటినుండి ఆ ఆలయంలోని స్వామిని భక్తులు యథోక్తకారి అనగా భక్తుడు కోరిన విధంగా చేసినవాడు అని పిలవడం మొదలుపెట్టారు. ఆళ్వారి యొక్క గొప్ప భక్తికి తన భక్తుడి మాటకోసం దేవుడు ఎంతటి పనినైనా చేస్తాడని ఈ కథ నిరూపిస్తుంది.